కొమరంభీం జిల్లాలో సర్పంచ్ అభ్యర్థికి దళం పేరిట బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. చింతలమానేపల్లి మండలం రణవిలి గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా జాడి దర్శన్ అనే మహిళ నామినేషన్ వేసింది. అయితే నిన్న సాయంత్రం ఓ వ్యక్తి అభ్యర్థి మామ బాపు తలకు తుపాకీ గురిపెట్టి తాను ఇచ్చే లేఖను కొడుకు రంజిత్ కి ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చి వెళ్లాడు. దళం పేరిట ఉన్న లేఖలో నామినేషన్లోపై 2 లక్షలు ఖర్చు చేశారని, ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు నోటు ఇచ్చి గెలవాలని అనుకుంటున్నారని రాసి ఉంది. వెంటనే నామినేషన్ విత్డ్రా చేసుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని పేర్కొన్నారు. లేఖపై పోలీసులకు ఫిర్యాదు చేయగా సర్పంచ్ అభ్యర్థి కుటుంబ సభ్యులకు భద్రత పరంగా భరోసా కల్పించారు. తుపాకీ గురిపెట్టి తాను ఇచ్చే లేఖను కొడుకు రంజిత్ కి ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చి వెళ్లాడు. దళం పేరిట ఉన్న లేఖలో నామినేషన్లోపై 2 లక్షలు ఖర్చు చేశారని, ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు నోటు ఇచ్చి గెలవాలని అనుకుంటున్నారని రాసి ఉంది. వెంటనే నామినేషన్ విత్డ్రా చేసుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని పేర్కొన్నారు. లేఖపై పోలీసులకు ఫిర్యాదు చేయగా సర్పంచ్ అభ్యర్థి కుటుంబ సభ్యులకు భద్రత పరంగా భరోసా కల్పించారు. ఈ సంగతి మీరు మర్చిపోయి మేము చూసుకుంటాం.